to the #1 students show. #1 స్టూడెంట్స్ ఉన్న కాలేజ్ ఏది? అది ఎక్కడ ఉంటది? చిత్తూరులో వేము కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విత్ ఒకవైపు దేవకన్యలు ఇంకోవైపు దేవతలు. మా ఫస్ట్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు, గట్టిగా చెప్పండి. తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరి దేవుడా దానింతలో పటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. టీచర్స్ ఇంత అందంగా చేశారంటే మరి అవతల వైపు ఉన్నారు ఈ కాలేజ్ లో స్టూడెంట్స్ ఇంకో వైపు. మ్యూజిక్. హాయ్ మేడం. హాయ్ రవి. మీరు స్టూడెంట్స్ లా ఉన్నారు, వీళ్ళు టీచర్ లా ఉన్నారు. హాయ్ మేడం, మీ పేరు? నా పేరు లిక్యా రవి. లిక్యా గారు ఏం చదివిస్తున్నారు ఇక్కడ? డిప్లొమా. డిప్లొమా చదువు. మీ కాలేజ్ అమ్మాయిల గురించి చెప్పండి, నేను అబ్బాయిల గురించి చెప్పండి. ఇద్దరు ఇట్లా ఎవరు బెస్ట్ కూడా చెప్పండి. అమ్మాయిలే ఆబ్వియస్లీ బెస్ట్. కానీ ర్యాంకులు మాత్రం అబ్బాయిలకే వస్తాయి కదా. అబ్బాయిలే మంచోళ్ళు. అబ్బాయిలే మంచుకున్నారు కదా. కరెక్ట్ మేడం. మీరు అబ్బాయిల వల్లనే వేము కాలేజ్ కి ఇంత పేరు వచ్చిందంట బయట టాక్. కానీ చదువుల తల్లిలు మాత్రం అమ్మాయిలే. చదువుల తల్లిలు మాత్రం అమ్మాయిలే, కానీ చదువు నిలబెట్టేది మాత్రం అబ్బాయిలే. మీ పేరు? డాక్టర్ యమున. మీరేం చెప్తున్నారు? సిఎస్సి ఏఐ. ఓకే మేడం, మీ పేరు? సంధ్య. సంధ్య గారు ముందుకు రండి మేడం. మంచిదైంది మేడం మీరు ఈ ఫీల్డ్ కి వచ్చారు. అటు హీరోయిన్ మోడలింగ్ ఫీల్డ్ లోకి వెళ్తే. సంధ్య గారు మీరేం సేమ్ డిప్లొమా వాళ్ళకి కంప్యూటర్స్ చెప్తా, డేటా స్ట్రక్చర్స్ చెప్తా. వెరీ గుడ్. హార్టీ వెల్కమ్ మేడం. వెరీ హ్యాపీ. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఢిల్లీ ప్రియా. ఢిల్లీ ప్రియా. వెరీ గుడ్. ఏం చదువుకుంటున్నావమ్మా? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ లో ఏమవుదామని? సాఫ్ట్వేర్. నీకు దండం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? భావన. ఏం చదువుకుంటున్నావు భావన? డిప్లొమా సెకండ్ ఇయర్. డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతున్నావు. అవతల వైపు మీ టీచర్స్ ని ఓడగొడితే నీకు ఫ్యూచర్ లో ఏం ప్రాబ్లం వస్తుందో తెలుసు కదా. ఏ ప్రాబ్లం రాదు. ఏ ప్రాబ్లం రాదా? మరి గేమ్ లో ఓడగొడితే వాళ్ళు పెట్టుకుంటారు మనసులో అవన్నీ. టీచర్స్ చాలా మంచి వాళ్ళు మా టీచర్స్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? కాశిఫా. కాశిఫా. వాట్ యు స్టడీయింగ్ కాశిఫా? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. భయం లేదా అటువైపు టీచర్స్ తోని కాంపిటీషన్? అసలు వెరీ ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ. చూద్దాం స్టూడెంట్స్ లో ఎక్కువ బలం ఉందా, టీచర్స్ లో ఎక్కువ బలం ఉందా? లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, ఫస్ట్ రౌండ్ లో నేను కొన్ని డయాగ్రామ్లు దించుతా. 3 డయాగ్రామ్లు, ఒక్కొక్క డయాగ్రామ్ మధ్యలో ప్లస్ అని ఉంటది. జనరల్ గా క్రియేటివ్ గా ఆలోచించి నేను చెప్పేది పాటనా, డైలాగా, సినిమా పేరా, ఇంట్లో వాడే వస్తువా మీకు అర్థమైపోతుంది. అది మీరు బజర్ ఇచ్చి చెప్పాలి. మీ బజర్ ఏంటి? మీ బజర్? ఓ, ఎద్దుల మధ్యలో పిల్లులు. ఇది ఒక హీరోయిన్ పేరు. చెప్పండి రా. త్రిష. ఎట్లా? హౌ? త్రిష అని ఎందుకంటున్నా అంటే ఎందుకు? ఇది ట్రీ కాబట్టి అది ట్రీ. త్రిషాలో ఉండే ట్రీ. త్రీ. ఇది ఎక్సాబ్లేట్ షా కోస్తారు. కోస్తారు కదా. ఇట్టా 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 కదా కోస్తారు. ట్రీ అండ్ షా. సో త్రిషా. Yes. రైట్ ఆన్సర్. సెకండ్ మాత్రం మీకు ఈజీగా ఉండేలాగా చేస్తున్నా, జాగ్రత్తగా చూడండి.
ఇది ఒక ఊరి పేరు. దిస్ ఇస్ మై బ్యాడ్, వెరీ బ్యాడ్ డ్రాయింగ్. దిస్ ఇస్ టెంపుల్. అది అర్థమైందా? దేవతమ్మ నువ్వు. ఇదేమో చిన్నపిల్లలు బాగా తింటారు కదా, డోనట్స్. చెప్పండి. గుడివాడ రైట్ ఆన్సర్. వన్ పాయింట్ అటు 1 పాయింట్ ఇటు. ఇది డిసైడర్. ఇది ఒక హీరో పేరు. మియా మియామ్. మియా మియా రాంగ్ ఆన్సర్. నాగ చైతన్య. ఎలా? నాగు. హ్యాండ్ అంటే చెయ్యి. అదేంది? సమ్ బటర్ఫ్లై హ్యాండ్ ఏదో. అది బటర్ఫ్లైయా? మీరే డ్రా చేసారు, అది అర్థం కాదు. ఇట్ వాస్ నాగ చైతన్య అంతే. నాగ చైతన్య నాగ చైతన్య రైట్ ఆన్సర్. ఏంట్రా ఇట్లా అడ్డగోల ఓడిపోయారు? వాళ్ళకి మొత్తం టీం వెనకాల నుంచి మొత్తం వచ్చింది హెల్ప్ చేయడానికి. సార్ వాళ్ళు పేపర్ చూపించినప్పుడు వాళ్ళు అక్కడ నుంచి చూసారు సార్. ఇగో వీళ్ళే ఎగ్జామ్ లో మనం కాపీ కొడితే పైనుంచి రాబందుల్లా వచ్చేస్తారు. మేడం ఇది ఎంత అన్యాయం మేడం. ఎక్కడో తిరుపతిలో ఉన్న మీరు చిత్తూరు వరకు వచ్చి ఇవన్నీ చూసి వాళ్ళకి చెప్పడం. సార్ పిల్లలకి ఏమన్నా తెలియకపోయినా చెప్పించేది మేమే. అలాంటి ఫ్యాకల్టీకి తెలియకపోతే చెప్పాలి కదా. మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్ మేడం. ఇది ఒక క్లాస్ రూమ్ అయితే ఒప్పుకుంటా, ఇది కాంపిటీషన్ కదా మేడం. కాంపిటీషన్ కూడా నా క్లాస్ రూమ్ లాగానే ఉంది రవి. సరే ఇప్పుడు ప్రతిజ్ఞ చేయండి. చేస్తున్నాం. ఇప్పటి నుంచి క్లాస్ రూమ్ లో ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు మీరు కాపీ కొట్టొచ్చు. ఇప్పటి నుంచి ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు కాపీ కొట్టకూడదు. మీరు ఇప్పుడు కాపీ కొట్టారు కదా మేడం. సార్ మేము ఫ్యాకల్టీ కదా సార్. అయితే ఫ్యాకల్టీ అయితే ఏంది మేడం? చదువులు చెప్పేదే ఫ్యాకల్టీస్ కదా సార్. అలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ అదే చేశారు రాదు అగోండి. సార్ వాళ్ళకి కూడా నెక్స్ట్ రౌండ్ లో గర్ల్స్ కి సపోర్ట్ నెక్స్ట్ రౌండ్ లేదు, చేస్తాం. మొత్తం వీళ్ళే గెలిచారు. వీళ్ళని ఓడగొట్టారు మీరు పాపం. సార్ వాళ్ళు ఫ్యాకల్టీ కోసం ఓడిపోయారు సార్, తెలిసినా కూడా ఆన్సర్ చెప్పకుండా. ఓకే మేడం, టీచర్స్ ని యూనిటీగా గెలిపించారు. Thank you అది so బాగా much, sir. నచ్చింది మేడం. వేము కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్. సెకండ్ రౌండ్ నాకు అద్భుతంగా డాన్స్ చేసే వాళ్ళు కావాలి. అసలు ఏ మ్యూజిక్ వేసినా ఎర్రగా తీస్తాం. రానా నువ్వు తెలుసు మంచి డాన్సర్ అని. ఇంకా ఎనీ గుడ్ ఉన్న చోట డాన్స్ చేయండి. రానా ఉన్న చోట డాన్స్ చేయి. హాయ్ రవి. హాయ్ వర్షిని ఏం చదువుకుంటున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. వెరీ గుడ్. నీ ఫేవరెట్ డాన్సర్ ఎవరు చెప్పు? అల్లు అర్జున్. అల్లు అర్జున్. హాయ్ రవి. హాయ్ కావ్యశ్రీ. నీ ఫేవరెట్ డాన్సర్? అల్లు అర్జున్. అల్లు అర్జున్. హాయ్ రవి. వాట్స్ యువర్ నేమ్? చందు. చందు నీ ఫేవరెట్ డాన్సర్ ఎవరు? మీరే. నా బిడ్డ నన్నే ఇష్టపడుతుంది కదా. హాయ్ రవి. వాట్స్ యువర్ నేమ్? జయలక్ష్మి. నీ ఫేవరెట్ డాన్సర్? జతిన్. జతిన్. హాయ్ రవి. వాట్స్ యువర్ నేమ్? దన్షిక. నీ ఫేవరెట్ డాన్సర్? మహేష్ బాబు. నైస్ చాయిస్. ఓకే మీ 5గురు ఉన్నారు కదా. ఇప్పుడు ఏమైందంటే మీ కంటికి గంతలు కట్టేస్తాం. పాటలు వచ్చినప్పుడు ఉన్న చోట డాన్స్ చేయాలి. పాట ఆగిన వెంటనే వీళ్ళందరూ హెల్ప్ చేస్తారు. దగ్గరలో ఉన్న స్టూల్ వెతికి దాని మీద కూర్చోవాలి. 5గురు ఉన్నారు కదా, 4 స్టూల్స్ ఉంటాయి. మెల్లమెల్లగా 1 by 1 ఎలిమినేట్ అవుతా ఉంటారు. కరెక్ట్. లెట్స్ స్టార్ట్ సెకండ్ రౌండ్. అట్లుంటది.
పాట వచ్చినప్పుడు ఉన్న చోటనే డాన్స్ చేయాలి, పాట ఆగిన తర్వాత వెతకాలి. టైం ఫర్ సాంగ్ నంబర్ 1. దబిడి నీ చెయ్యే ఎత్తు బాల దబిడి నా చెంప మోగిపోయేలా దబిడి నువ్వు తంచు బాల దబిడి చెమటల్లో తడిసిపోయేలా చూపుతోనే చంపాలా అందరు కూర్చున్నారు రా, నీ తప్ప. ఫాస్ట్ గా ఉండాలి కదా. బట్ వండర్ఫుల్ డాన్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇట్స్ టైం ఫర్ సాంగ్ నంబర్ 2. పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు కొట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే, పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే, కళ్ళాపు తల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. వయ్యారి నేనే వయసొచ్చిన అడు బాబునే వయ్యారి నేనే నీకెంత రీచ్ వచ్చిందా? ఉద్యమంతా టాటూ వేస్తే నాకెంతో క్రేజ్ వచ్చింది. కొత్త గుండెలోన పట్టెట్టు టాప్ ఆఫ్ ద టౌన్ అయ్యాను. మాసు స్టెప్పులేస్తే పిచ్చ పీచు అన్నారా? మీ బెలూన్ కాపాడుకుంటూ అవతల బెలూన్ పగలగొట్టాలి. ఈ ప్రాసెస్ లో చేతులు వాడి చేతులతో లాగడం, చేతులతో తోసేయడం చేస్తే అక్కడికక్కడే మిమ్మల్ని బ్యాక్ పిలిచేస్తా. అటాక్ చేయండి. ఒక టైం తర్వాత నేను ఆడియన్స్ ని అటాక్ అంట. మీరు ఉన్న చోటనే వాళ్ళు మీ దగ్గరకు వస్తే ఎవరు బెలూన్ వచ్చినా వాళ్ళు పగలగొట్టేయచ్చు. 3, 2, 1 గో. ఆడియన్స్ మీ దగ్గరకు వస్తే తొక్కేయండి. బాయ్స్ సీసము 36 గ్లాసుల మందు పోసింగ్స్ గట గట తాగింగ్స్ ఎంజాయ్
పండుగో ఎంజాయ్ పండుగో ఓ ప్యారీ తోతా పహరీ బొమ్మన నడుమా బొట్టు ఏదే నీదెప్పుడు పగిలిందిరా? ఫస్ట్ సెకండ్ లాస్ట్ ఈ మీద పగిలింది. లాస్ట్ ఈ మీద పగిలింది. మేము కాలేజ్ నుంచి విన్నర్ కి గిఫ్ట్. Alright, let's start our last round. ఏ బిడ్డా బిడ్డ ఇది నా అడ్డా. సో మీ టీమ్స్ కి ధైర్యం ఇవ్వడానికి మీ టీచర్స్ కూడా జాయిన్ అయ్యారు. సో 4-4 అయిపోయారు. ఇక్కడ 1 by 1 వస్తారు. ఈ బాల్ ని అలా వేస్తారు, అలా వాటిని కొడతారు, ఆ గ్లాస్ ని పడేయాలి. సో మీదేమో అది, మీదేమో అది, క్రాస్. మీరు అది పడేయాలి, మీరు ఇక్కడ ఉన్నాయి పడేయాలి. 1 minute తర్వాత ఎవరైతే ఎక్కువ గ్లాసెస్ కింద పడేస్తారో టేబుల్ మీద ఉన్నది నేను కౌంట్ చేస్తా. ఓకే, సో ఎవరైతే ఎక్కువ గ్లాసెస్ కింద పడేస్తారో టేబుల్ ఉండడం కాదు, కింద పడిపోవాలి. అవే కౌంట్ చేస్తే ఎవరైతే ఎక్కువ గ్లాస్ కింద పడేస్తారో వాళ్ళే విన్నర్. ఈ 2 టేబుల్స్ లో ఎన్ని పడేస్తే అన్ని. ముక్కలాట కన్న ముద్దులాట సూపర్, ఏడు పెంకులాట కన్న ఎంగిలాట సూపర్, గోల్డన్ని ఆటల్ని పొట్టెట్టి నేర్పిస్తానే. మీకు ఈచ్ 3 balls అక్కడ నిల్చోండి, ఏమైనా పడేయచ్చు. డైరెక్ట్ చేతిని వేసేయండి. రెడీ, ఫాస్ట్ గా. Two, 3, 4, 5, 6 sets అట్లనే మిగిలినాయి. అండ్ 6, 3, 18, 19, 20, 21, 22, 23 గ్లాసెస్ ఉన్నాయి ఆన్ టేబుల్స్. సో మీరు కొట్టినప్పుడు 23 కంటే తక్కువ ఉంటే మీరు గెలుస్తారు. అర్థమైంది కదా గేమ్? వచ్చేయండి. ఇక టైం స్టార్ట్స్ నౌ. Three chances.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. మీరు ఆడినప్పుడు 23, వీళ్ళు ఆడినప్పుడు 22. రౌండ్ విన్నర్! కంగ్రాచులేషన్. జాజి మూరా తెస్తా సోమవారం Alright, so ETV 30 years సందర్భంగా తగ్గేదిలో షీల్డ్స్ టు our respected డివి సాయి శ్రీష గారు వైస్ ప్రిన్సిపల్. Alright, that brings to the end of this episode. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Until then, keep watching and keep saying.